హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. చాలా డేస్ అవుతుంది యాక్చువల్గా రెగ్యులర్గా అప్డేట్స్ అయితే నేను పోస్ట్ చేయడం లేదు. బట్ పోస్ట్ చేసిన వరకు కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాళ ఈ వీడియో అప్డేట్ స్టార్ట్ చేస్తున్నాను. తెలంగాణకి సంబంధించి మహాత్మా జ్యోతిబా పుల్లే ఇంటర్మీడియట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలామందికి తెలిసి ఉండదు, కొంతమంది తెలిసినా కూడా నెగ్లెక్ట్ చేసి అప్లికేషన్స్ చేసుకోరు. సో అప్లికేషన్స్ అయితే తప్పకుండా చేసుకోండి. డీటెయిల్డ్ నోటిఫికేషన్ మనకి వెబ్సైట్లో ఉంది. ఇక్కడ చూడండి, ఆన్లైన్ పేమెంట్ పైన కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్కి సంబంధించి సెలెక్ట్ చేసుకోండి. క్యాండిడేట్ నేమ్, మీ యొక్క కమ్యూనిటీ, మొబైల్ నెంబర్, ఇన్కమ్ ఇవన్నీ ఎంటర్ చేసి ఫస్ట్ పేమెంట్ చేయాలి. పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు ఒక పేమెంట్ ఐడి జర్నల్ నెంబర్ వస్తుంది. ఆ పేమెంట్ ఐడి జర్నల్ నెంబర్ని బేస్ చేసుకొని మనము ఇదిగోండి ఇక్కడ జర్నల్ నెంబర్ అని ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ పేమెంట్, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఎస్ఎస్సి బోర్డుకి సంబంధించి ఎంటర్ చేయండి. వేరే బోర్డ్స్ అయితే అదర్ బోర్డు ఎంటర్ చేయండి. హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక డీటెయిల్డ్ నోటిఫికేషన్ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే మనకు ఒక పీడిఎఫ్ అయితే ఉంటుంది. సో ఈ పీడిఎఫ్ గురించి మనం అయితే ఇక్కడ చూసేద్దాము. మొత్తము మనకి 5th నుండి 10th క్లాస్ వరకు 33 అయితే ఉన్నాయి. అండ్ అలాగే 5th టు ఇంటర్మీడియట్ వరకు 261 కాలేజెస్ ఉన్నాయి. డిగ్రీ కాలేజెస్ ఓన్లీ మహాత్మా జ్యోతిబా పులేనే 33 కాలేజెస్ అయితే ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అండ్ ప్రిన్సిపల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పోస్ట్ చేస్తారు నోటిఫికేషన్లో. ఎందుకంటే వన్స్ సీట్ వచ్చింది అనుకోండి, స్టూడెంట్స్కి కూడా ఇబ్బంది కాకుండా ఉండాలి అనే ఒక ఇంటెన్షన్ తోటి. అండ్ ఇకపోతే మనకి డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 28 సెకండ్, లాస్ట్ డేట్ వచ్చేసరికి 21 ఏప్రిల్ వరకు అన్నట్టు మెన్షన్ చేశారు. ఇక ఎగ్జామినేషన్ ఫీ అయితే 200 రూపీస్ అయితే ఉంటుంది. సో దీనికి ఇంకెవరైనా అప్లికేషన్స్ చేసుకోలేదంటే అప్లికేషన్స్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకొకటి సివైకి సంబంధించిన నోటిఫికేషన్ గురించి అడుగుతున్నారు. సివైకి సంబంధించిన phase 2 రిజల్ట్స్ కూడా మనకి త్వరలోనే డిక్లేర్ అయితే అవుతాయి. WRASకి సంబంధించిన వెబ్సైట్. సో ఇక్కడ చూడండి, ఇది TSWRASకి సంబంధించిన వెబ్సైట్. బ్యాక్లాగ్ వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. అండ్ అలాగే సైనిక్ స్కూల్కి సంబంధించి షార్ట్ లిస్ట్ ఎవరైతే అయ్యారో సో వాళ్ళకి సంబంధించినది కూడా డీటెయిల్డ్గా డిక్లేర్ అయితే చేసిండ్రు. సో మనకి రిజల్ట్స్కి సంబంధించి ఏది కావాలన్నా కూడా ఇక్కడ చూపిస్తారనమాట. రిజల్ట్స్ ఫర్ ద కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సైనిక్ స్కూల్ CBSE బాయ్స్కి సంబంధించి ఈవెంట్స్ ఫిజికల్ టెస్ట్కి సంబంధించి ఇక్కడైతే చూపించారు. సో 6th క్లాస్ పిల్లల నుండి ఇంటర్మీడియట్ వాళ్ళకి అందరికీ సంబంధించింది ఇది. ఇంతకుముందుకు పేజ్ డిఫరెంట్గా ఉండేది, పేజ్ని కొంచెం డెవలప్ చేసిండ్రు. సివైకి సంబంధించింది కానీ ఫైన్ ఆర్ట్స్కి సంబంధించింది కానివ్వండి, ఏదైనా కూడా ఇక్కడ మనం చూసేసుకోవచ్చు.